తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి పర్యటించారు. కొండ చివరి ప్రాంతం వరకు వెళ్లి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రిటైనింగ్ వాల్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన డివిజన్ వాసులకు హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర శ్రమదానం చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి వచ్చేసరికి ఒక ఏరియాలో పొదలు అన్నీ గుబురుగా వచ్చేసి రోడ్డు మీదకి ఆ పొదల్లో నుంచి జెర్లు, అలాగే పాములు, కప్పలు అన్నీ కూడా బయటికి రావటం, దాంతోపాటు చుట్టుపక్కల ఇళ్ళకు కూడా దోమలు బాగా పెరిగిపోవటం జరుగుతూ ఉందని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చినాయి మనకి. ఇది ఇక్కడ క్లీనింగ్ అనేది గతంలో 2017లో ఒకసారి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. దాని తర్వాత గత ప్రభుత్వంలో దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు అని మనకి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లలో కూడా ఇలా శ్రమదానం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఇలాగా క్లీన్గా లేకపోతే పరిసరాలన్నీ మనం సొంతగా క్లీన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3వ డివిజన్ నాయకులంతా కలిసి దాంతోపాటు మా గద్దె రామ్మోహన్ గారిని అడిగితే ఈరోజు ఇక్కడ మనందరం కలిసి క్లీన్ చేద్దామని ఇలాగ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం జరిగింది. చాలా బాగా సాగుతూ ఉంది. చుట్టుపక్కల మనం శ్రమదానం చేస్తూ ఉండగానే చుట్టుపక్కల అందరూ వచ్చి కూడా చెప్తా ఉన్నారు, దీనివల్ల మాకు ఇలా దోమలు పెరిగిపోవటం, అలాగే ఇళ్ళల్లో డెంగ్యూ కానీ ఇలాంటి పిల్లలకి ఎఫెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంది. ఇది మీరు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. చివరి వరకు కూడా కూర్చుని ఇది ఫినిష్ అయ్యటం మీరు మీ కళ్ళారా చూసి వెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉండటం జరుగుతుంది. ఇలాగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా ఎక్కడైనా క్లీన్లీనెస్ లేకపోవటం కానీ, ఎక్కడైనా ఇలాగా ఏమన్నా మా తరపు నుండి మీకు ఏమన్నా కావాలనుకున్నా కానీ, ఏ డివిజన్లో అయినా కానీ తప్పకుండా వచ్చి మా దగ్గరికి వచ్చి మీ కంప్లైంట్ ఇచ్చుకున్నా, లేకపోతే ఆ డివిజన్లో మన కూటమి నాయకులు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకున్నా కానీ ఇలాంటి శ్రమదానాలు కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అని చెప్పుకుంటూ అందరూ కూడా ఎవరి ఆరోగ్యం వాళ్ళు సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి. నమస్కారం అండి. ఈరోజు గుడదల 3వ డివిజను పరిధిలో ఇక్కడ ఒక సైట్లో గత 7 సంవత్సరాల నుంచి ఈ సైటు అడవిలాగా పైకిపోవటం జరుగుతుంది. మేము ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఉండడం జరిగింది. ఇక్కడ వర్కర్స్కి చెప్పినా సరే పట్టించుకోకపోతుంటే ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేయగానే వెంటనే ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకొని శానిటైజర్ వాళ్ళందరినీ పంపించి ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా మేము ఇంత పట్టుపట్టింది దేనికంటే ఈ పక్కనే ట్యూషన్ పాయింట్ ఉంది. దగ్గర 150 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. డైలీ ఆ స్థలం మీద నుంచే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, నడుచుకుంటూ వస్తూ ఉంటారు. రోజు 2 రోజులకో 3 రోజులకో మేము ఆ మంటరకప్పలు కానీ లేకపోతే తేళ్ళు చంపడం జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని ఏం చేస్తాయని చెప్పి మాకు భయంగా ఉండేది. గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పడతానే ఉన్నాం. 2017లో చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతో మళ్ళీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఈ డివిజన్స్ పరిధిలో మేము చేయించుకుంటామని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్స్.